ఎంతో బలపరాక్రమాలు కలిగినవాడు, వీరుడు, శూరుడు, శివుని వరాలు పొందినవాడు అయిన రావణాసురుడికి అడవిలో ఒంటరిగా ఉన్న రాముడిని ఎదుర్కోకుండా సీతని దొంగచాటుగా మోసపూరితంగా తీసుకువెళ్లాల్సిన అగత్యం ఏమిటి? ఆ ఆలోచన అకంపనుడిది. అయితే రావణుడు దాన్ని ఎందుకు అమలు పరచవలసి వచ్చిందో తెలియడానికి ఈ విషయాలు తెలియాలి. రామాయణంలో జనస్థానం ఒక ఎవరూ గుర్తించని అతి ముఖ్యమైన ప్రాంతం. రామాయణ కథలో అతి పెద్ద మలుపు సీతాపహరణం కాదు, జనస్థానంలో కలిగిన ఒక మార్పు. ఆ ప్రాంతంలో వీచిన ఒక నూతన శీతల పవనం, ఆ చోటులో కలిగిన ఒక స్వేచ్ఛ ప్రకంపనం, మళ్ళీ కొత్తగా పుట్టిన ఒక జీవం, ఒక వసంతం. అది మార్పు. రామాయణ కావ్యానికి ప్రాణప్రదమైంది. ఎవరూ గుర్తించనిది. ఆ మార్పుకి కారణం ఒక యుద్ధం. ఆ యుద్ధం ప్రాముఖ్యాన్ని చెప్పే ముందు, ఆ సన్నివేశం ముందు వరకు రావణుల విషయాలు ఇవి. రావణుడు మహాబలుడు, తపోసిద్ధుడు. ఒంటివేలి మీద నిలుచుండి సూర్యుడి కేసి చూస్తూ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తూ 1000 సంవత్సరాలకు ఒక తలని బలిగిచ్చేవాడట. 9 తలలు బలి ఇవ్వడం పూర్తయ్యాయి. 10వ తలని కూడా హోమంలో వ్రేల్చడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. రావణుడి తపస్సులోని వేడికి 3 లోకాలు బెంబేలెత్తాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. రావణుడికి మనుషులంటే లెక్కలేదు కనుక వాళ్ళని వదిలివేసి ఇంకెవరి వల్ల మరణభయం లేకుండా వరము పొందాడు. వరం పొందాక జగజ్జేతను అనిపించుకుందామని 3 లోకాలు తిరిగాడు. కైలాసాన్ని కదిలించాడు. శివానుగ్రహానికి పాత్రుడయ్యాడు. తరువాత కనిపించిన గొప్పవాడినల్లా యుద్ధానికి పిలిచాడు. కుబేరుడు, ఇంద్రుడు వంటి వాళ్ళ మీద యుద్ధాలలో గెలిచాడు. వాలి, కార్తవీర్యార్జునుడు, కపిలుడు వంటి వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. బ్రహ్మదేవుడి జోక్యంతో కొన్ని యుద్ధాలలో సంధి కుదుర్చుకున్నాడు. లంకా నగరాన్ని వశము చేసుకున్నాడు. దక్షతతో పాలిస్తున్నాడు. మండోదరిని పెళ్లి చేసుకున్నాడు. స్త్రీలను బలాత్కరించాడు. వేదవతి వంటి వాళ్ళ విషయంలో సఫలుడు కాలేదు. రంభా వంటి వాళ్ళ దగ్గర సఫలుడయ్యాడు. కొందరు దేవతా స్త్రీలను లంకకు అపహరించుకొని తీసుకుని వెళ్ళాడు. రాముడు సీత చూపుతో చూస్తే రాముడు గురువుని అనుసరించి సీతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తరువాత తండ్రి మాట కోసం అడవి బాటా పట్టాడు. భరతుడు వెనక్కి రమ్మని పిలిస్తే నిరాకరించాడు. అడవులలో ముని ఆశ్రమాలను దర్శించాడు. మహర్షులిస్తున్న దివ్యాస్త్రాలను మౌనంగా తీసుకుంటున్నాడు. కానీ ఎక్కడా ఉపయోగించనివాడు. సీతను అపహరిస్తాను అన్న విరాధుడని ఒకే ఒక రాక్షసుడిని చంపాడు. పంచవటిలో పర్ణశాల నిర్మించుకొని భార్య తమ్ముడితో నివాసం ఉంటున్నాడు. కందమూలాలు తింటున్నాడు. తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు వచ్చింది శూర్పణఖ. శూర్పణఖ వచ్చే వరకు రాముడి జీవితానికి రావణుడి జీవితానికి సంబంధం లేదు. అసలు రాముడు ఎవరు అని అడుగుతాడు రావణుడు శూర్పణఖని. అంటే రాముడి వివరాలు రావణుడికి తెలియవు. దశరథుడి కడుపున విష్ణుమూర్తి పుడతాడని తెలుసుకొని రావణాసురుడు కౌసల్యని అపహరించినట్టు ఆడదాన్నేం చంపుతావని నారదుడు ఆక్షేపిస్తే ఆమెను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో పడవేసినట్టు, అయితే దైవవశాన ఆ పెట్టె నదీ ప్రవాహంలో కొట్టుకొని వస్తూ వివాహానికి వస్తున్న దశరథుడికే ఎదురు వచ్చినట్టు ఒక పురాణ గాథ. వాల్మీకం ప్రకారం అది లేదు. రాముడనేవాడు ఒకడు పుట్టాడని, భారతదేశపు అడవులలో నడయాడుతున్నాడని రావణుడికి తెలియదు. శూర్పణఖ వచ్చింది. లక్ష్మణుడు ఆమె ప్రవర్తనకి చిరాకుపడి ముక్కు చెవులు కోసేశాడు. శూర్పణఖ లక్ష్మణుడు తనకు చేసిన పరాభవాన్ని తన సోదరుడైన ఖరుడితో చెప్పుకుంది. ఖరుడు రావణుడి ఆజ్ఞ మేరకు జనస్థానాన్ని రాజధానిగా చేసుకుని దండకారణ్య ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాక్షసుడు. రావణుడి తమ్ముడు, రావణుడి అంతటివాడు. వేరే రూపంలో భారతదేశంలో రావణుడి ఉనికి. శూర్పణఖ చెప్పిన వాళ్లను చంపడానికి ముందు 14 మందిని పంపాడు. వాళ్లతో శూర్పణఖ కూడా వెళ్ళింది. రాముడు ఆ 14 మందిని 14 బాణాలతో చంపాడు. శూర్పణఖ మళ్ళీ వచ్చింది. ఖరుణ్ణి ప్రేరేపించింది. ఎంతగా అంటే స్వంతంగా మహాబలవంతుడైన సర్వ సైన్యాన్ని వెంటపట్టుకుని కేవలం 2 మీదికి ఖరుడు దండెత్తేటంతగా.
14,000 మంది మహాభయంకర ఆకారులైన రాక్షసులు ఒక కారు మబ్బు కమ్మినట్టు రాముడు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని కమ్మివేశారు. ఇదే ప్రమాదం అనుకుంటే వస్తున్న మహాసైన్యాన్ని చూసిన రాముడు సీతాదేవిని వెంట పెట్టుకుని ఒక గుహలోకి వెళ్ళమని, ఆమెను కాపాడమని లక్ష్మణుడికి అనుజ్ఞ ఇచ్చాడు. ఆ మహాసేనకు ఎదురుగా నిలబడ్డాడు. ఒక్కడే, అవును ఒక్కడే, అనేక వేల మంది శత్రువుల మధ్యలో చిక్కుకున్న ఒకే ఒక్కడు. పక్కన ఎవ్వరూ లేరు. ధనస్సు బాణాలు తప్ప వేరే ఆయుధం లేదు. ఒంటి మీద రక్షణగా ఒక కవచం మటుకు ఉంది. ఎదురుగుండా ఉన్నవారు 10ల సంఖ్యలో ఉన్నవారు కాదు, అచ్చంగా 14,000 మంది మహాబలవంతులు. వారి దగ్గర శూలాలు ఉన్నాయి, గదలున్నాయి, ధనుర్బాణాలున్నాయి, కత్తులు, కటార్లు, గండ్రగొడ్డళ్ళు, సమ్మెటలు ఉన్నాయి. చేతిలోకి తేలికగా బండరాళ్ళు, మహావృక్షాలు రానే వస్తాయి. రాముడు యుద్ధం చేశాడు. యుద్ధంలో కేవలం బాణ ప్రయోగం మాత్రమే చేశాడు. వాళ్ళు బాణాలు 100ల సంఖ్యలో రాముడి మీదకు ప్రయోగించారు. వాటికి ప్రతిగా రాముడు బాణాలే వేశాడు. శూలాలు, సమ్మెటలు, గొడ్డళ్ళు అన్నీ రాముడి మీదికి విసిరారు. వాటికి ప్రతిగా రాముడు బాణాలే విసిరాడు. మీదకు విసిరిన చెట్లకు, బండరాళ్లకు ప్రతిగా బాణాలే వేశాడు. గుంపులు గుంపులుగా 100 మంది రాముడి మీదికి పరుగున వచ్చారు. వారి మీదికి రాముడు బాణాలే వేశాడు. కొన్ని 10, కొన్ని 100 బాణాలు ఆగకుండా, అలసిపోకుండా. ఎప్పుడు బాణాన్ని తీస్తున్నాడో, ధనస్సుతో ఎక్కువ పెడుతున్నాడో, ఆ కర్ణాంతం ఎప్పుడు లాగుతున్నాడో, మీదకు గురి తప్పకుండా ఎప్పుడు విడిచిపెడుతున్నాడో తెలుసుకోలేనంత వేగం, అనూహ్యమైన వేగం. మధ్యలో ఒకచోట ఒక ధనువు పడిపోగా దాన్ని మార్చవలసి వచ్చింది. అదే రాముడు చేసిన పని. దెబ్బలు తిన్నాడు, రక్తమూ కారింది. అది సాధారణమే. పెద్దగా కూలుకోని దెబ్బ ఎక్కడా తినలేదు. కానీ కేవలం బాణ ప్రయోగమనే విద్యతో రాముడు అన్ని వేల మంది రాక్షసులని పీనుగలను చేశాడు. జెండాలు విరిగిపోయాయి. గుర్రాలు, గాడిదలు, రథసారథులు నేలకూలి, రథాలు పక్కకి ఒరిగి, కొందరికి చేతులు, కొందరికి కాళ్ళు, కొందరికి మొండము పీలికలై తెగి పడిపోయి, కొందరి శరీరం లోపలి భాగాలు బయటకు వచ్చి, ఇలా రకరకాలుగా యుద్ధ రంగాన్నంతా శవాల గుట్టలు, రక్తపు దారలు నింపివేశాయి. అన్ని వేల మంది చనిపోగా యుద్ధరంగంలో ఒకప్పుడు కేవలం రాముడు, ఖరుడే మిగిలారు. తరువాత ఖరుడు నూతన ఉత్తేజంతో రాముడి మీదకు ఉరికాడు. అంత యుద్ధం చేసినా అలసిపోని రాముడు అంత యుద్ధము మళ్ళీ ఖరుడితో చేశాడు. యుద్ధం పూర్తయ్యాక 14,000 మందిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో లేరు. ఖరుడు, అతని సేనాధిపతి అయిన దూషణుడు, ఇంకొక ముఖ్యుడైన త్రిశరుడితో సహా. తన బాణాహతి తాటకాది దశమస్థాంతంబు దైతేయతన్ కనుచూపనట్ల కందకుండ ధనమున్ కంక ప్రపంచంబు వాసన పట్టునట జేరి మారి తత నువ్వు శాకంబులాంగాంచి తిని నుందంగి హింసించు రాగమని హృచ్చీమన్ ప్రతిష్ఠించదన్. ఈ యుద్ధంతో జనస్థానం రాక్షసుల నుండి విముక్తి పొంది కొత్త ఊపిరులు ఊదింది. దండకారణ్యమంతా భయాన్ని విడిచిపెట్టింది. భారతదేశంలో ఉన్న రావణుడి పేరు సర్వనాశనము అయిపోయింది. ఆ యుద్ధం ఎవరూ చేయలేనిది, ఇతరుల ఊహకే కూడా అందనిది రాముడే చేయగలిగింది. ఆ యుద్ధంలో మారిన రాముడు అసలైన రాముడు. ఆ యుద్ధంలో సీతాదేవి రాముణ్ణి చూసింది. అంతకు ముందు వరకు బేలగా ఉన్న రాముడే తెలుసు ఆమెకు. ధర్మమంటూ వల్లవేసే రాముడే తెలుసు ఆమెకు. భర్త శక్తి పట్ల నమ్మకమున్న, కందమూలాలు తింటూ తపస్సులో ఉన్న భర్తే అంతవరకు తెలుసు ఆమెకు. వివాహం ముందు సీత సిగ్గుతో రాముణ్ణి చూసి ఉండవచ్చు, కానీ ఆ యుద్ధంలో సీతాదేవి రాముణ్ణి చూడడం. ఆ రామదర్శనం ఎంత గొప్పదంటే, ఆ యుద్ధమే సీతాదేవికి రాముడు రావణుడిని సంహరించగలడని, తాను 10 నెలలు రావణుడి చెరలో బందీగా ఉన్నప్పుడు ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. ఆ ధైర్యంతోనే హనుమంతుడు ఆమెను తనతో పాటు రమ్మన్నప్పుడు రానని, రాముడే వచ్చి తనను తీసుకుని వెళ్లడమే ఉచితమని చెప్పడంలో ప్రధాన హేతువు అయింది. అది అలా ఉంచితే ఈ యుద్ధాన్ని చూసిన అకంపనుడు భయంతో నీరుగారిపోయాడు. పరుగున రావణుడి దగ్గరకు వెళ్ళాడు. అకంపనుడు రావణుడికి మావయ్య వరుస. జరిగింది చెప్పాడు. రావణుడు రాముణ్ణి చంపడానికే బయలుదేరాడు, కానీ అకంపనుడి మాటలతో రామ పరాక్రమాన్ని విని రాముణ్ణి జయించలేనన్న నిశ్చయానికి వచ్చాడు. రామునిని ఎదుర్కోవడం కష్టమని, సీత గొప్ప సుందరి అని, సీతని అపహరించమని
రాముడికి సీతంటే పంచ ప్రాణాలని, సీత లేకుంటే రాముడు ఆత్మహత్యకి పాల్పడతాడని ఇవన్నీ అకంపనుడి మాటలు. రావణుడు ఆ ఆలోచనను ఒప్పుకొని సహాయం కోసం మారీచుడి దగ్గరకు వెళ్ళాడు. మారీచుడు రాముడు ధర్మస్వరూపుడని, పరభార్యలను అపహరించడం తప్పని, స్వంత భార్యలతో సుఖించమని హితవు చెప్పి రావణుడిని వెనక్కి పంపేశాడు. అప్పుడు శూర్పణఖ మంత్రుల మధ్యలో ఉన్న రావణుడిని సమీపించి సీత అందచెందాలని పొగిడి మళ్ళీ రెచ్చగొట్టింది. సీత లేని బ్రతుకు బ్రతికే కాదని, ఆమెను భార్యగా పొందినవాడు ఇంద్రుణ్ణి మించిపోతాడని అందరితోనూ నూరిపోసింది. ముందు సీతని ఎత్తుకురమ్మని, తరువాత రామలక్ష్మణుని సంహరించమని, నీ తమ్ముళ్ళు చనిపోయాక రాముడిని దెబ్బ కొట్టకపోతే ఎందుకు పనికి రావని నిందించింది. సీతాదేవిని అపహరించాలని రావణుడు నిర్ణయానికి వచ్చాడు. అయితే అది రాముణ్ణి ఎదుర్కొని చంపి తేవడము, మోసం చేసి తేవడము అని ఒంటరిగా బేరీజు వేసుకున్నాడు. రామ పరాక్రమాన్ని విన్నవాడు గనుక పన్నాగమే సులువని, తగిన పని అని నిర్ణయానికి వచ్చాడు. తరువాత మళ్ళీ మారీచుడి దగ్గరికి వెళ్ళడం, బంగారు లేడిని కమ్మని అడగడం, మాయా పన్నాగంతో సీతని ఎత్తుకురావడం తరువాతి కథ. సీత అపహరణానికి రావణుడికి సీతాదేవిపై వాళ్ళు వీళ్ళు చెప్పగా కలిగిన మిథ్యామోహం ప్రధాన కారణం. రాముడు తన వాళ్ళకి ఎదురు వచ్చి పరోక్షంగా తనని దెబ్బ కొట్టడం రెండవ కారణం. మోసం చేసి ఎత్తుకురావడం అనే అగత్యానికి మాత్రం ఖర దూషణాదులతో జరిగిన యుద్ధంలో రాముడు చూపించిన పరాక్రమమే కారణం. జై శ్రీరామ్. మీ BVS